నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సముద్రపు దొంగల ఆధీనంలో బంగ్లాదేశ్ నౌక, స్పందించిన భారతదేశం. ప్రజలకు చల్లని కబురు, వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. మోగిన ఎన్నికల నగారా, ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, నేటి నుండి కోడ్ అమలు. వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ. తిరుపతి ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత, ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గజ్జల లక్ష్మి పదవీ బాధ్యతల స్వీకరణ, కష్టానికి తగ్గ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే జగనన్నను ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిన చెక్కులను సుమారు 10 మందికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తన సొంత బిడ్డ వలె చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి మేము మద్దతుగా ఉంటామని వారు తెలియజేశారు. ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులోని హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. అందుకుగాను తమకు 2 లక్షల రూపాయల ఏపీ సీఎం సహాయ నిధి నుండి చెక్కును అందుకోవడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. నా పేరు ఎన్ఆర్ వాణి. నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. చాలా డబ్బు ఖర్చు అయింది. మన ముఖ్యమంత్రి గారికి మేము సీఎం ఫండ్ కింద మేము చెప్పినాము. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు తల్లిదండ్రులాగా, ఒక అన్నలాగా, ఒక బిడ్డలాగా నాకు ఈ పొద్దు సహాయం చేశారు. ఈరోజు చెక్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది నాకు. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనంకు సంబంధించిన విషయంలో టీటీడీ కీలక నిర్ణయాన్ని భక్తులకు తెలియజేసింది. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. కలియుగ దైవం తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది తిరుపతికి వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు క్యూ కడుతుంటారు. ఇలా స్వామి దర్శనం కోసం సామాన్య భక్తుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీవారి దర్శనంకు వివిధ రకాల టోకెన్లు ఉన్నాయి. సర్వదర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటివి. వాటి ద్వారా వెంకన్నను దర్శనం చేసుకుంటారు. అయితే తాజాగా ఈ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ నిలిపివేసింది. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో తిరుమలకు రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేశారు. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పొలిటికల్ లీడర్స్, వారి కుటుంబ సభ్యులు, అనుచరులతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆజిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు వారి అనుచర వర్గానికి, నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతిరోజు ఉదయం సమయంలో ఉంటుంటాయి. వీఐపీల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో ఆఫీస్లో దర్శనం కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం టీటీడీ అధికారులు దర్శన రద్దీని దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్లు కేటాయిస్తారు. నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే సమాచారం అందించింది టీటీడీ. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు పనితీరు చాలా కీలకమని ఎస్పీ అన్నారు.
జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ బాధ్యతలు చేపట్టిన రోజు నుండే తన మార్క్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూ పోలీస్ అధికారులు సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ వారిని అప్రమత్తం చేస్తూ తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా సరిహద్దుల వద్ద క్రియాశీలకంగా పనిచేస్తున్న సురుటుపల్లి, దాసకుప్పం, మారదపకం, నాయుడుకుప్పం, ఆరూర్, తడ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించారు. ప్రస్తుతం సిబ్బందికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి తెలుసుకుని ఇంకా అవసరమైన వాటిని సమకూర్చాలని ఎస్ఈబీ అదనపు ఎస్పీ రాజేంద్రకి సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో ముచ్చటించి ప్రస్తుతం వారు అమలు చేస్తున్న ప్రణాళికను తెలుసుకొని ఇంకా మెరుగైన తనిఖీల కోసం పాటించవలసిన సూచనలు, సలహాలను సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పక్క రాష్ట్రం నుండి జిల్లాలోకి అక్రమంగా ఏమీ రాకూడదు, జిల్లా నుండి పక్క రాష్ట్రానికి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ అదే సమయంలో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ ఖచ్చితత్వంతో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయాలన్నారు. తిరుపతి ప్రజలు కోవర్టుల మాటలను నమ్మొద్దని, తాను ఈ జిల్లా వాసినేనని, తన అభ్యర్థిత్వాన్ని చూసి భయపడే అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీలు ఖచ్చితంగా కూడా ఒకటయ్యాయి. వీటిని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జరుగుతున్న ఈ తిరుపతి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమి జరిగాయి అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఒకరు అంటున్నారు బయట నుంచి వచ్చారు, ఆ వ్యక్తికి ఇక్కడ ఓట్లు వేయకూడదు అనేసి. నేను ఒకటి అంటున్నా, ఇక్కడ నుండే ఎమ్మెల్యేలు అందరూ కూడా బయట నుంచి ఇంతకుముందు గత 40-50 స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మంది ఎమ్మెల్యేలు కూడా బయట రాష్ట్రం నుంచి, బయట జిల్లా నుంచి వచ్చారే తప్ప ఈ జిల్లా వాస్తవులు ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారు, ఒక మబ్బురామరెడ్డి గారి తప్ప. గుర్తు చేసుకోవాలి, ఈ నాయకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా గజ్జల లక్ష్మి నేడు పదవి బాధ్యతలను స్వీకరించారు. రాజకీయాలు, పదవులు కేవలం ఆస్తులు, అంతస్తులు ఉన్న పెద్దింటి వారికే అనే నానుడికి చరమగీతం పాడుతూ సామాన్య కార్యకర్తను సైతం అత్యున్నత స్థానంలో నిలబెట్టింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే అని నా ఎన్నిక ద్వారా మరోసారి నిరూపించారు. పార్టీ ఆవిర్భావం నుండి వెన్నంటి నడిచిన నాలాంటి ఎంతోమంది కార్యకర్తలను ఉన్నత స్థానంలో నిలిపారు జగనన్న. మహిళల విషయంలో మాత్రం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం ఇస్తూ పెద్దపీట వేశారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా మీద నమ్మకంతో నాకు అప్పగించిన మహిళా కమిషన్ మెంబర్ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. నేడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇచ్చిన బాధ్యతలను రాష్ట్ర మహిళా సాధికారత కోసం మరియు భద్రత కోసం పాటుపడతానని భగవంతుడి సాక్షిగా తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. ఇన్నాళ్లు వెన్నంటి ప్రోత్సహించిన పెద్దలకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పట్ల మీ ఆప్యాయత, అభిమానం, అనురాగంతో పాటు ఆశీస్సులు కూడా ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చైర్పర్సన్. తిరుపతిలో ఆకతాయిల వెకిలి చేష్టలు మితిమీరిపోతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ఆకతాయిల పోకిరి పనులకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తుంటే ఆకతాయిలు వెకిలి చేష్టలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ బొమ్మల్లో గిటార్ పై భాగాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత పూర్ణకుంభం సర్కిల్ వద్ద ఫుట్పాత్పై ఆఫ్ఘాన్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాండింగ్ లైట్ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా 2 రోజుల క్రితం ప్రారంభించిన గోదాదేవి మార్గం పేరును సూచించే అక్షర సూచిక బోర్డులో అక్షరాలను ఎత్తుకెళ్లారు. తిరుపతి అభివృద్ధి కోసం మున్సిపల్ కార్పొరేషన్ కోట్లాది రూపాయలను ఖర్చు చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించి ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా ఈ రోడ్లకు దేవతామూర్తుల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. కానీ కొంతమంది ఆకతాయిలు ఆ పేర్ల సూచిక పలకలోని అక్షరాలను తొలగించడం క్షమించరాని నేరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారానే నగరం అభివృద్ధిని చేపడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి ఎవరు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మ్యూజిక్ కాలేజ్ కాడ
పూర్తిగా ఆ గిటారి పగలు కొట్టేశారు, పట్టించుకునే నాలుదే లేదు. అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర మహనీయుల దండి యాత్రకు సంబంధించింది మీరు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానీ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకోండి. ఈరోజు దండి యాత్ర ఎంఆర్పల్లి దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ గార్డెన్ చూస్తే ఆడంతా కూడా పిచ్చి మొక్కలతో తయారైపోయింది. 9 దాటిందంటే మద్యం మత్తులు, ఆడ మద్యం బాబులు మద్యం సేవిస్తున్నారు. ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేయొద్దండి. నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్ల మీద టవర్ లైట్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ మహనీయుల విగ్రహాలని సంరక్షించే బాధ్యత కూడా నగరపాలక సంస్థ అధికారులు తీసుకోవాలని చెప్పని నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి. నిన్నలా మొన్న ఓపెన్ చేసినటువంటి గోదాదేవి మార్గం దాని మీద పెట్టినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ను కూడా పెరిగి తీసుకెళ్ళిపోతున్నారు. యువత కొద్దిగా ఆలోచించాలి. ఇది మన తిరుపతి, మన సుందరమైన తిరుపతి, ఇంకా మనం సుందరంగా డెవలప్ చేసుకోవాలి. ఎక్కడన్నా బాగాలేకపోతే రెడీ చేయాల్సినటువంటి ఈ యువత ఏ విధానంలో ఉండి దీన్ని నాశనం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ బాధ్యత గల యువతగా, బాధ్యత గల పౌరులుగా ఇది రేపటి మీ తిరుపతి, రేపటి మన తిరుపతి ఎంతో సుందరంగా ఉండాలి. ఇది ప్రపంచంలోని ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది మనం ఎంతో సుందరంగా పెట్టుకుంటే అంత మనకు మంచిది. కాబట్టి యువతను మరొకసారి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, దయచేసి ఈ యువత ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా ఉండండి, బాధ్యత రాహిత్యంగా ఉండకండి. తనను గెలిపిస్తే టీటీడీలో రెవా కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం రెడ్డికుల ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే పనులు చేశామని, ఇళ్ల స్థలాలు, అవుట్సోర్సింగ్, ఉద్యోగస్తులకు జీతాలు పెంచిన ఘనత కూడా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిదే అని పేర్కొన్నారు. నగర కూడళ్లను సుందరీకరించడంలో భాగంగా అద్భుతంగా అమర్చినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా నగరానికి కొత్త అందాన్ని, శోభని తెచ్చా అన్నటువంటి విషయాన్ని నేను మీతో గర్వంగా చెప్తున్నాను. ఒకప్పుడు ఆటోలే తిరగాడడానికి ఇబ్బంది పడే సందులయ్యా ఇవి. వీటిల్లో నువ్వు పెద్ద పెద్ద బస్సులు ఎలా తిప్పగలుగుతావు అని చెప్పి నాతో అవహేళనగా మాట్లాడినటువంటి వాళ్ళ నోర్లన్నింటినీ మూయించే విధంగా ఈరోజు డబల్ డెక్కర్ బస్సునే మనం గ్రూప్ థియేటర్ ముందర, గంగమ్మ గుడి ముందర, వ్యూ మాల్ రోడ్లను తిప్పగలిగేటటువంటి స్థితికి చేరుకున్నాం. అంతకుముందు రెవా ఉద్యోగ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించిన ఘనత భూమన కుటుంబానికే దక్కిందని, తామంతా కృతజ్ఞతా భావం చూపే సమయం ఆసన్నమైందని, అభినయ్ను గెలిపించుకుంటామని టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు ప్రతిజ్ఞ పూనారు. ఈ రోజు కూడా రిటైర్ అయిన వ్యక్తులు కూడా జనవరి ముందు డిసెంబర్లో రిటైర్ అయిన వ్యక్తులు కూడా ప్లాట్ వచ్చేదానికి 2023 లాస్ట్ డిసెంబర్ వచ్చేంత వరకు కూడా భూమన కరుణాకర్ పోరాడతారు. ఆ ప్రతిమలో ఉన్న వ్యక్తి రాబోయే కాలంలో రాబోయే ఎమ్మెల్యే గారు కూడా మనందరి పక్షపాతన ఉంటారని తెలియజేస్తున్నారు. ఏడాది ఎంతో మంది రెడ్డి ఉంటారు. దాంట్లో కొంతమంది కొంతమంది ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు, అతని డ్రైవర్ మన భూమన అభినయ్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మన భూమన అభినయ్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ తిరుపతి మహాపట్టణంగా తీసుకునే అవకాశం కల్పించాలని, ఆయనకి కల్పించాలని మనందరికీ కూడా మేము వేడుకుంటున్నాం. తిరుపతిలో 6 యార్డ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేశామని నిర్వాహకులు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. డిఆర్ మహల్ రోడ్డులో 15, 16, 17 3 రోజుల పాటు నిర్వహించే 6 యార్డ్ స్టాల్స్లో మగువలను ఆకట్టుకునేలా నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయని తిరుపతి ప్రజలందరూ విచ్చేసి స్టాల్స్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ గొప్ప అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టాల్ నిర్వాహకులు కోరారు. తిరుపతి వివాహ భోజనంలో జరుగుతున్న 6 యార్డ్ స్టాల్స్లో మనకి లేడీస్ కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. శారీస్, 92.5 జ్యువెలరీ, కుర్తీ, సల్వార్స్, కలంకారీ శారీస్, దుపట్టాస్, కాటన్ శారీస్, కాటన్ బెడ్షీట్స్, కంఫర్టర్స్, ఇంకా జూట్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. 3 డేసే ఉంటుంది. సో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బయట ప్రైజెస్ కన్నా ఇక్కడ అట్లీస్ట్ 40 to 50% డిస్కౌంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి, అంటే ప్యూర్ ఉంటాయి. బయట అయితే మీకు మిక్స్డ్ దొరుకుతాయి. ఇక్కడైతే డైరెక్ట్గా వీవర్స్, మ్యానుఫ్యాక్చరర్సే వస్తారు కాబట్టి మీరు ఇక్కడ ట్రస్ట్ చేయొచ్చు క్వాలిటీ. తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలోని సామాజిక వైద్య విభాగం, మైక్రోబయాలజీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కరెంట్ కాన్సెప్ట్ అనే అంశంపై వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడికి ఏదో వస్తే కల్చర్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమే కానీ అక్కడ వెళ్ళి యాక్టివ్గా ఏం జరుగుతూ ఉన్నది, ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఎలా కంట్రోల్ అవుతా ఉంది. టు మై నాలెడ్జ్ ఆఫ్ దిస్ 30 years service, I have never seen a microbiologist coming into the ICU or somewhere unless some what is their administrative sanction, like you have to go for NABH or you have to go for something. Natural instinct is lacking. So my urge is, now at least you realize the importance of it. Get involved actively. Learning should not be confined to the classroom or to the examination purposes. You should really serve the purpose of the patient. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన కనిపిస్తోంది. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచి బానుడి బగబగలు మొదలైపోయాయి. ఇప్పటికే పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ కూడా ప్రజలను పగటిపూట బయటకు రావద్దంటూ సూచనలు కూడా చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లిస్టును విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. అటు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో మార్చి 20, 21 తేదీల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అలాగే అక్కడి అధికారులను కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు మార్చి 16 నుంచి 18 వరకు తూర్పు, మధ్య భారతదేశంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ తేదీల్లో జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తూర్పు భాగంలో ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వాతావరణ శాఖ చెప్పిన వార్తతో ఉపశమనం పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి వేడి దారుణంగా ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండడం లేదు. నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు కూడా పగటిపూట బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. విద్యా సంస్థలకు కూడా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మార్చి నెలలో మొత్తం 5 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో 20వ తారీఖు నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ తెప్పోత్సవాల నేపథ్యంలో ఆ 5 రోజులు శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సాలకట్ల తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ రోజు ఏ కార్యక్రమం ఉంటుందో కూడా వెల్లడించారు. తిరుమలకు ఒక్క భారతదేశం నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు దర్శనార్థం వస్తూ ఉంటారు. తిరుమలలో ఒక్క స్వామివారి దర్శనం మాత్రమే కాకుండా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ సేవలు, ఉత్సవాల నేపథ్యంలో స్వామివారికి కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించబోతున్న సాలకట్ల తెప్పోత్సవాల నేపథ్యంలో మార్చి నెలలో మొత్తం 5 రోజులు టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను భక్తులకు వెల్లడించింది. ఈ సాలకట్ల తెప్పోత్సవాలకు సంబంధించి తొలి రోజు అనగా మార్చి 20న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో దీపాలంకరణల మధ్య తెప్పలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొత్తం 3 చుట్లు తిరిగి స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు. అలాగే మార్చి 21 రెండో రోజు శ్రీకృష్ణస్వామి, రుక్మిణి సమేతంగా తెప్పలపై విహరిస్తారు. ఇక 3వ రోజు మలయప్ప స్వామివారు పుష్కరిణిలో 3 సార్లు విహరించి కరుణిస్తారు. ఇక 4వ రోజు అయితే మలయప్ప స్వామి 5 సార్లు పుష్కరిణిలో విహరిస్తారు. ఇక సాలకట్ల తెప్పోత్సవాల్లో చివరి రోజు శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణిలో 5 సార్లు విహరిస్తారు. ఈ తెప్పోత్సవాల నేపథ్యంలో టీటీడీ స్వామివారి సేవలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20, 21 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవను రద్దు చేశారు. అలాగే మార్చి 22, 23, 24 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ మాత్రమే కాకుండా ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి నెలలో ఎవరైతే తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని వెళ్ళనున్నారో వారు ఈ తేదీలను ఒకసారి పరిశీలిస్తే మంచిది.
రాబో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ వెల్లడించారు. శనివారం స్థానిక మిట్టూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, సోషల్ మీడియాలో కొందరు మోసపూరితంగా చేస్తున్న ట్రోల్స్ను నమ్మవద్దన్నారు. ఉమ్మడి పార్టీల పొత్తుతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింల అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ముస్లిం పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన దాడులను, రౌడీ రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ను గెలిపించాలని కోరారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు ఎన్పీ దుర్గా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, జనసేన పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆరణి కవిత, పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కలికిరి మురళీమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, చిత్తూరు నగరంలోని పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ప్రజల పార్టీ. అన్ని మతస్థులకి, అన్ని వర్గాలని అన్ని కలుపుకొని ముందుకు పోతుంది. రేపు 2024 ఎలక్షన్లో మిత్రపక్షాలైన తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన గారు, బీజేపీ గారు అన్ని కలిసి క్యాడర్ అందరూ కలిసి కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలి. గెలిపిస్తా వెంటనే మన రాష్ట్ర అభివృద్ధిని కూడా అందరూ టోటల్ బీజేపీకి ఉన్న నాయకత్వం కావచ్చు, మీ అందరినీ కోరుకునేది ఇరు పార్టీలు ఏవైతే తెలుగుదేశం, జనసేన ముందే కలిసింది కాబట్టి ఇప్పుడు మీ కలయిక కూడా మా అందరికి ఇంకా ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావాలి. దేశం బాగుపడాలి అంటే పైన నరేంద్ర మోడీ గారు తిరిగి ఈ దేశ ప్రధాని కావాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, యాక్టర్ అశ్విన్ బాబు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, కోన రఘుపతి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు దర్శించుకున్నారు. ధర్మార్థ కామ మోక్ష హేతుభూత, ధర్మం కానీ, అర్థం కానీ, మంచి కోరికలు కానీ, మంచి జ్ఞానం కానీ అన్నీ కూడా భగవంతుడి అనుగ్రహంతో, ఆశీస్సులతో, కృపా కటాక్షంతో మన భారత ప్రజలందరికీ ఇంకా లోకానికి కూడా అన్ని మంచిది జరగాలని, శాంతి, సురక్ష, సుభిక్ష అన్ని మంచిగా జరగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేసుకున్నాము. రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీకే చైతన్య అన్నారు. గురువారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో జనసేన జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావం ఆవశ్యకతపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా డీకే చైతన్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జనసేన అధినేత బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు. అలాగే మన జనసేన ఫార్మేషన్ 11th ఫార్మేషన్ డే ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కళలు ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ పార్టీని నిర్మించడం జరిగింది. సో మేమందరూ ప్రతి ఒక్కరు చాలా అలాగే మన జన సైనికులు ప్రతి కొత్త పోస్టింగ్ అనే వాళ్ళు చాలా ధన్యవాదాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్. ఈ పేరు చెబితే అంతగా గుర్తు రాకపోవచ్చు, అదే గోల్డ్ మ్యాన్గా అందరికీ సుపరిచితులే.
తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు ఈ బంగారు బాబు. దాదాపు 10 కిలోల బరువున్న స్వర్ణాభరణాలు ఒంటిపై ధరించి శ్రీవారి సేవలో తరించారు. దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన ఈ గోల్డ్మ్యాన్ను చూసి భక్తులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. నిలువెత్తు దేహం, బంగారు ఆభరణాలతో దగదగమని మెరిసిపోతున్న కొండ విజయ్ కుమార్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అక్కడి భక్తులు. మెడలో వివిధ డిజైన్లతో కూడిన చాంతాడంత చైన్లు, అతిపెద్ద లాకెట్, చేతికి కడియాలు, 10,000 10 బంగారు ఉంగరాలు, చేతి గడియారాన్ని ధరించారు. అంతటి ఆడంబరంగా కనిపించడానికి కారణం స్వామి అనుగ్రహమే అని చెబుతున్నారు ఈ బంగారు బాబు. తమ హోప్ ఫౌండేషన్ ద్వారా నిత్యం వందల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వేల మందికి దర్శనం కల్పించేలా శక్తిని ఇవ్వాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యం వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సేవా కార్యక్రమాలు మొత్తం తన వ్యక్తిగత ధనార్జనేనని, ఎవరి వద్ద నుంచి విరాళాలు వసూలు చేయడం లేదన్నారు. ఇంతటి గొప్ప అవకాశం వెంకటేశ్వరుడు నాకు కల్పించడం నా అదృష్టం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా స్వామివారి సేవలో పాత్రులు అవుతున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు ఫౌండేషన్కు చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం హోప్ ఫౌండేషన్ సభ్యులందరూ రావడం జరిగింది. ప్రతి నెల స్వామి ఆశీస్సులతో మాకు దర్శన భాగ్యం కలుగుతున్నది. స్వామి ఆశీస్సులతో మా హోప్ ఫౌండేషన్ మరింత విస్తృతం చేయాలని ఈరోజు స్వామిని కోరడం జరిగింది. ప్రతి శనివారం మా హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద గత 70 వారాల నుంచి అన్నదానం కొనసాగిస్తున్నాము. ఇది జీవితకాలం కొనసాగించాలని స్వామితో కోరడం జరిగింది. స్వామివారి ఆశీస్సుల నుండి మరిన్ని ఇప్పటికీ నెలకి ప్రతి నెల 5 రోజులు కంప్లీట్ భోజన ఏర్పాట్లు, బయట అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం చేపడుతుంది. భారతీయ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ విప్లవకారులు, ఆంధ్రుల ఆశయ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు, అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన 123వ జయంతి సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమర నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన పోరాట ఫలితమే ఆయన అసూలు బాసి మన ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఆయన త్యాగ ఫలమే. పొట్టి శ్రీరాములు అనుభవించినన్ని కష్టాలు స్వాతంత్ర సమరయోధుల్లో మన ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎవరూ కూడా అనుభవించలేదని అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు ఆర్థిక సమస్యలు, ఒకవైపు కుటుంబ పరిస్థితులు, ఒకవైపు తండ్రి చనిపోయాడు, కొంతకాలానికి తల్లి చనిపోయింది, మరికొంతకాలానికి భార్య చనిపోయింది, మరికొంతకాలానికి పుట్టినటువంటి బిడ్డ 5 రోజుల వ్యవధిలోనే చనిపోయాడు. చనిపోయినటువంటి సోదరి బాధ్యత తన పైన పడింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గం ద్వారా భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకి తరలివస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో భక్తులు కొండకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా వీరికి 12 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించడానికి లఘు దర్శనం, మహాలఘు దర్శనం ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. రాయచూరు నుంచి వచ్చాము. నిన్న సాయంత్రం 3 గంటలకు లోపలికి పోయాము. వచ్చేటప్పుడు 3 గంటలు అయింది దర్శనం అయింది. 7-8 గంటలు అయింది టోటల్. తిరుమల దర్శనానికి వెళ్ళాము. రాత్రి సాయంకాలం పైకి వెళ్ళాము. దర్శనం దొరికింది అయితే 2 గంటలు దొరికింది. 7 గంటలు పట్టిందండి దర్శనానికి. నా పేరు విశ్వనాథ్ గౌడ. బెంగళూరు నుంచి వచ్చినాము. సుదర్శనానికి వెళ్ళినాము. దర్శనం బాగా జరిగింది. లోపలంతా బాగున్నది. తిరుపతిలో ఆ దేవుణ్ణే చూసినట్టు ఉంటుంది సార్. మేము 5 గంటలకు వెళ్ళినాము. 10 గంటలకంతా బయటకు వచ్చేసినాం సార్. మేము నేను సాయంత్రం 8 గంటలకు వైకుంఠంలోకి వెళ్ళామండి. 300 రూపాయల దర్శనం. రాత్రి వచ్చేప్పటికి 12 గంటలు అయింది. 4 గంటలు దర్శనం పట్టింది. బాగానే ఉందండి. అంటే మనం వెయిటింగ్ చేసినంతసేపు ఉండదు కానీ ఒక్క చూసి పంపించేస్తున్నారు బయటకు. తిరుమల కాలినడక మార్గంలో విషసర్పం హల్చల్ చేసింది.
తిరుమల కాలినడకన మార్గంలోని 3300 మెట్టు వద్ద నాగుపాము హల్చల్ చేసింది. సుమారు 6 అడుగులు ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి భక్తులు భయభ్రాంతులకు గురవగా టీటీడీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పాముని చాకచక్యంగా పట్టుకుని మొదటి ఘాట్ రోడ్లోని అవాచార కోనలో వదిలిపెట్టనున్నట్లు 3300 మెట్లో పాము ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫోన్ ద్వారా. వచ్చి చూస్తే అది గోర్ఖా షెడ్ లోపల వాళ్ళు కాపరు ఉన్నారు. దాంట్లో పెద్ద నావు అంటే 6 అడుగులు ఉంది. ఇది విషపూరితమైనది. దీన్ని బట్టి అవాచార కోణంలో వదిలేస్తున్నా. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,540 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,065 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సముద్రపు దొంగల ఆధీనంలో బంగ్లాదేశ్ నౌక స్పందించిన భారతదేశం. ప్రజలకు చల్లని కబురు, వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. మోగిన ఎన్నికల నగారా, ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, నేటి నుండి కోడ్ అమలు. వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ. తిరుపతి ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత, ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గజ్జల లక్ష్మి పదవీ బాధ్యతల స్వీకరణ, కష్టానికి తగ్గ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.